భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కాంట్రాక్టు కార్మికులు ఆసుపత్రి ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గత 5 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదంటూ వాపోయారు. లేదంటే ఆసుపత్రిలో తాము చేసే పనులను నిలిపివేసి నిరసన దీక్షలు చేపడతామంటూ హెచ్చరించారు. మన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో శానిటేషను, పేషెంట్ కేరు, సెక్యూరిటీ మరియు ఇతర భాగాల్లో సుమారు 100 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఆ కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక, కిరాణా సరుకులు అప్పు పుట్టక నానా అవస్థలు పడుతూ ఉన్నాయి తెగనమ్ముకొని జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధానం, ఈ ప్రభుత్వం వచ్చిన అదే విధానం. ఇవాళ పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులకి లక్షల జీతాలు వస్తేనే వాళ్ళకి మాకు సరిపోవట్లేదని చెప్పి అనేక ఆందోళన పోరాటాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే కేవలం 10,000 లోపు ఇచ్చే వేతనాలు 5 నెలల నుంచి రాకపోతే ఏ విధంగా బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం 5 నెలల వేతనాలని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 15వ తేదీ తర్వాత నిరవధిక సమ్మె వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సిఐటియుగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ఇవాళ